హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఉప్మా ఎలా తయారు చేయాలో బొంబాయి రవ్వ ఉప్మా, చిన్న రవ్వ ఉప్మా అండి. సో దీని ముందుగా ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఇది ఇద్దరికి సరిపోతుంది. పల్లీలండి, తాలింపు, పచ్చిమిర్చి సగం ముక్కలుగా చీల్చినవండి, కరివేపాకు, కొత్తిమీర, 2 టొమాటోస్ అండి, ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ అండి, 2 కూడా పొడవుగా కట్ చేసుకోవాలండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం సేపు హీట్ ఎక్కాలండి. మట్టి పాత్ర కదా, కొంచెం స్లోగా ఉంటుంది. ఈ ఉప్మాని నార్మల్ చిన్న రవ్వ ఉప్మా అంటారు, అదే కాకుండా బొంబాయి ఉప్మా రవ్వ అంటారండి. అంటే బొంబాయి రవ్వ అంటారు కాబట్టి దాంతో చేసింది బొంబాయి ఉప్మా అంటారు. సో ఇది చాలా మంచిదండి. చిన్నపిల్లలు ఎవరైనా కూడా మోషన్స్ అది అవ్వలేనప్పుడు అలాంటి టైంలో ఈ ఉప్మా రవ్వ వేసినట్టయితే మనకి ఈ ఉప్మా పెట్టినట్టయితే వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతుందండి. సో చూసారు కదండి, ఆయిల్ వేసి ఉప్మా రవ్వని ముందు రోస్ట్ చేసుకుంటానండి. కొంచెం బాగా వేపుకుంటున్నాను. సో చూసారు కదా, కలర్ మారుతుంది. ముందు అది పక్కకు తీసి పెట్టుకున్నానండి. సో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలండి. సో చూసారు కదా, పల్లీలు వేసుకుని వేసుకుంటున్నానండి. సో పల్లీలు బాగా వేగాలండి. సో మనకి గ్రౌండ్ నట్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. సో అందుకనే మనం వేసుకోవాలి. సో వేసుకొని ఇలా బాగా వేపుకోవాలండి. సో ఇందులో వేసే గ్రౌండ్ నట్స్ కానీ తాలింపు అంతా కూడా చాలా మంచిదండి హెల్త్కి. సో చూసారు కదా, తాలింపు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే టూ మచ్ ఆఫ్ ఫ్రై అయితే చేయకూడదండి. చూసారు కదండి, ఈ టైంలో నేను టొమాటో కూడా వేసేసుకున్నాను. సో టొమాటో వేయడం వల్ల టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందండి ఉప్మాకి. ఖచ్చితంగా మీరు టొమాటో వేసి చూడండి. మీరు కావాలనుకుంటే నేను సింపుల్గా నార్మల్ ఉప్మా చూపిస్తున్నాను. మీకు కావాలనుకుంటే దీంట్లో మీరు క్యారెట్ వేసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. బీట్రూట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఏదైనా మీకు ఫేవరెట్ వెజిటేబుల్ ఏదైనా ఉన్నట్టయితే వేసుకోవచ్చు. చూడండి, అవంతా కూడా నీట్గా వేగిన తర్వాత ఈ టైంలో ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి నేను 3 గ్లాసులు నీళ్ళు అయితే వేస్తున్నానండి. మీరు 3:30 అయినా వేసుకోవచ్చండి. కొంచెం లూజ్గా కావాలనుకునే వాళ్ళైతే 3:30 వేసుకోండి. లేదు కొంచెం అంటే నార్మల్గా ఉన్నట్టు కావాలి అనుకున్నట్టయితే 3 వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇదే టైంలో కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలతో సహా అందరూ తినొచ్చండి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. అలా అని చెప్పి ఎక్కువ తినకండి. మరీ ఎక్కువ తిన్నా కూడా మనకి అది ఒంటికి వేడి చేస్తుందండి, ఇష్యూ వస్తుంది. అది కొంచెం తినండి, అతిగా తినద్దు. సో
చూసారు కదండి, పొంగు వస్తుంది. ఇలా పొంగు వచ్చే టైంలోనే మనము వేపేసి ఉంచుకున్న ఉప్మా రవ్వను తీసి మనం అందులో వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఉప్మా రవ్వను ఎప్పుడు కూడా వేపాకే వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు పెసరట్టు అది వేసుకున్నప్పుడు దాంట్లోకి ఉప్మా వేసుకుని మధ్యలో పెట్టుకొని అలా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు అంటే ఇప్పుడు పెసరట్టు ఉప్మాకి వేసుకునే ఉప్మా అయితే ఇలానే చేసుకుంటానండి. మీరు లేదు నార్మల్గా చేసుకున్నప్పుడు అయితే మాత్రం వేసుకోవాలనుకుంటే క్యారెట్ అవ్వచ్చు, బీట్రూట్ అవ్వచ్చు, లేకపోతే పచ్చి బఠానీ అవ్వచ్చు, ఇలాంటి వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి, బాగుంటుంది. బట్ పెసరట్టు అలాంటివి వేసేటప్పుడు మాత్రం మీరు వెజిటేబుల్స్ అవి వేయకుండా